కట్టెంపుడు జక్రయ్య అన్న. మాది కారంచేడు మండలం, కుంకలమర అన్న. కారంచేడు మండలం. సో ఏం చెప్పబోతున్నావు ఇప్పుడు? నేను వెనకాతల 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి మధ్యలో కట్టించారు. మీ అభిప్రాయం ఏంటి అన్న? ఫస్ట్ మేము జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళ కొలుస్తామన్న. ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి దేవుడి కన్నా ఎక్కువ కొలుస్తామన్న మేము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మమ్మల్ని ఇలా రోడ్డు మీద నుంచొని గర్వంగా సగన కాళ్ళు ఎగరేసుకొని చూపెట్టినది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా మమ్మల్ని అందరానికి ఎక్కిస్తున్నాడు అన్న. ఓకేనన్నా? ఇప్పుడు పిచ్చిపోకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదన్నా, వాడు రోడ్లు బాగలేదు, అవి బాగలేదు, ఈ బాగలేదు అన్నాడు అన్న. పోయిన 5 సంవత్సరాల్లో వాడు రోడ్లు ఎత్తి ఈ 5 సంవత్సరాల్లో రోడ్లు వేసే పని లేదు కన్నా మాకు. 5 సంవత్సరాల్లో వాడు రోడ్లు వేయకుండా ఇప్పుడు మమ్మల్ని రోడ్లు వేయమంటే ఎట్టన్నది? తప్పు కదన్నది. అంటే 5 సంవత్సరాలకి రోడ్లు చెడిపోయినాయి అన్నయ్యి. అంత నాసిరకంగా వేశారు ఈ రోడ్లు అన్నా, అంత నాసిరకంగా వేశారు ఈ రోడ్లు. 5 సంవత్సరాల్లో మంచిగా వేస్తే రోడ్లు ఇప్పుడు బాగుపడే కన్నా. అదన్నా అంబేద్కర్ అంటే ఆయనకు ప్రేమ లేదు. దళితులు అంటే దళితుడు ద్రోహి ఎవడంటే అన్న చంద్రబాబు నాయుడు అన్న. దళిత ద్రోహి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు 100% అనేది. ఎందుకు చెప్పనా? ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలని ఎవరన్నా? అతను కాదన్నా. అదన్నా జగన్మోహన్ రెడ్డి ఇలా మమ్మల్ని అందలం ఎక్కిస్తున్నాడు, ఎస్సీలని అందలం ఎక్కిస్తున్నాడు. అదన్నా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక దేవుడు లాంటోడు. మాకు ఫస్ట్ దేవుడు అంబేద్కర్, నెక్స్ట్ అంబేద్కర్ తర్వాత దేవుడు జగన్మోహన్ రెడ్డి అన్న. ఇక 3 సంవత్సరాలు పక్కా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న. అందులో ఆపడానికి 15 సంవత్సరాలు ఇక ఆపే మొగాడు ఎవడు లేరన్న మాకు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అన్న, వాడి సీటు వాడే కొట్టుకోలేడన్నా. మళ్ళీ ఈ సీట్లు వాళ్ళకి పొత్తులు ఎందుకన్నా? పవన్ కళ్యాణ్ నుంచున్న సీటు కొట్టమను, మేము గుళ్ళు కొట్టించుకొని తిరుగుతాం అన్న. నా నియోజకవర్గం చెబుతాను అన్న, నాది పచ్చూరు నియోజకవర్గం, కారంచేడు మండలం, కుంకలమర గ్రామం. యామంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జ్ చేస్తున్నాడు అక్కడ. పవన్ కళ్యాణ్ నుంచున్న సీటు పవన్ కళ్యాణ్ కొడితే గుండు కొడుచుకొని తిరుగుతానన్నా నేను. ఇదేనా మాట మాది? వాడికి పొత్తిందన్నా, వాళ్ళు పొత్తులేందో వాళ్ళు గెలవరు. సింగిల్గా వచ్చిందన్న ఎప్పటికైనా. జగన్మోహన్ రెడ్డి సింగిల్. మొన్న అన్నాడు కదా అక్కడ రాజమండ్రి సెంటర్ జైల్లో, మేము సింహాలం కాదమ్మా, మేము మనుషులు అన్నాడు కదా. వాళ్ళు మనుషులేనన్నా. ఇక్కడ సింహం, మనుషులకి సింహానికి తేడా ఉంది కన్నా. అదన్నా కానీ ఇన్ని 100 కోట్లు పెట్టి ఇది కట్టించారని, ఎందుకు దాని బదులు రోడ్లు కానీ హాస్పిటల్ కానీ కట్టించవచ్చు కదా అనే వాళ్ళు కూడా కొంతమంది అన్నారు కదా. చెప్పన్నా ఇది అన్న, నువ్వు అన్నావు కదా, నువ్వు ఒక చిన్న లాజిక్ అన్నావు కదా. ఇదివరకు డబ్బు ఎవరికి పడేది అన్న? పొలం ఉండేవాడికి పడేది. ఎవరికి పడుతుందన్న? కౌలు రైతుకు పడుతుంది. ఎవరు హీరో అన్న ఇప్పుడు? అంటే డబ్బు 10 ఎకరాల పొలం ఉండేవాడికేమో డబ్బు పడితేనేమో హీరో, చంద్రబాబు హీరో. అంటే కౌలు చేసుకొని పంట పొలాలు మేము నష్టపోతుంటే, మా పొలాలు మునిగిపోతుంటే రైతులు ఒక బస్తా తగ్గిరు. మేమే కానీ ఒక బస్తా తగ్గిరన్న, ఒక్క బస్తా తగ్గిరన్న. ఆ కౌలు రైతు డబ్బు కూడా తగ్గించుకోరాళ్ళు. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కౌలు రైతుకు డబ్బు వేస్తున్నాడు అన్న. అదన్నా విజన్ అంటే అది జగన్మోహన్ రెడ్డి అంటే అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి కాదన్న, ఒక పథకం కాదన్న. ఇన్ని పథకాలు ఇచ్చిన 5 సంవత్సరాల్లో, పోయిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఒక్క పథకం అన్న అమలైందన్న. అంటే పేదలకు వచ్చిద్దా? ఎవరికి రాలా. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల పథకాలన్న. ఆ పథకాలు చెప్పుకుంటే గుండె తరుక్కుపోయిద్దన్న. 3 నెలల ముందు ఎలక్షన్ ఉందనగానే పసుపు కుంకుమ ఇచ్చి ఆడవాళ్ళకి 10,000 మళ్ళీ 10,000 ఇచ్చి మళ్ళీ 10,000 వసూలు చేశాడన్న. 10,000 వసూలు చేశాడన్న. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు కాదన్న. పేదలకు పెట్టేవాడే కానీ పేదలకు అక్కడ కొట్టేవాడు కాదన్న. అదన్నా జగన్మోహన్ రెడ్డి అంటే. తప్పనిసరి అన్న, అసలు 100% అన్న. ఇంకా 15 సంవత్సరాలు లెక్క తిరిగి పనిచేయలేదన్న మీకు. వెనక 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, ఇంకా 15 సంవత్సరాలు అన్న. ఇంకో విషయం తెలుసు అన్న, ఇంకొక లాస్ట్ మాట చెబుతున్నాను అన్న. ఇక ఈసారి మేము కానీ కర్మ గాలి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, పార్టీ వాళ్ళు ఎవరికోళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతారన్న. టీడీపీ వాళ్ళు 100% అన్నది. వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు మోడీకి అమ్ముకుంటారు. వాళ్ళు అర్థమైందన్న, వాళ్ళు పార్టీని మోడీకి అమ్ముకుంటారు. ఎన్టీఆర్ మీద చెప్పులేసిన వాళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నామంటే నాది కూడా సిగ్గుసేట్టుకుందన్న. నేను మాట్లాడుతుంటాడుతో ఎన్టీఆర్ విగ్రహానికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దండేశాడు. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పటాలు తీపించిన వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహానికి దండేసినాడు మా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి మాకు వ్యత్యాసం లేదంటన్నా. ఏకన్నా ఓకేనా? కరెక్ట్ కాదు ఇది. ఎన్టీఆర్ విగ్రహం తీపించింది బాలకృష్ణ, ఎన్టీఆర్ విగ్రహానికి దండేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే మాకు తేడా లేదంట.
వాళ్ళ అల్లుడు 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఏమైనా చేశాడా? ఎన్టీఆర్ జిల్లా చేశాడు. జగన్మోహన్ రెడ్డి, దట్ ఈజ్ జగన్. ఈ తేప ఎస్టీ మైనార్టీ మొదకాల మొత్తం జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాయన్న. పక్కా ఇంకా 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అన్న, స్టాండర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.